క్రిప్టో కరెన్సీ అంటే ఏంది? ఈ జియో కాయిన్స్ ఏంది? అసలు వీటి యొక్క ఉద్దేశాలేంటి? అసలు దాన్ని అర్థం చేసుకోవడం ఎలా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి అంశము ముఖ్యమైనదిగా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి అంబానీ, జియో కాయిన్స్ రిలీజ్కు సర్వం సిద్ధం. క్రిప్టో కరెన్సీ మార్కెట్ను షేక్ చేయనుందా జియో కాయిన్? భారత్ విశ్వగురు అవడానికి జియో కాయిన్ దోహదపడుతుందా? ఈ జియో కాయిన్ భారత్ను ముంచుతుందా, మంచి చేస్తుందా? అంబానీ జియో ఫోన్స్ను మొదట అందరికీ ఉచితంగా ఇచ్చాడు కదా, అయితే జియో కాయిన్ కూడా అందరికీ ఉచితంగా ఇస్తాడా? అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి, బిట్ కాయిన్ అంటే ఏమిటి, జియో కాయిన్ అంటే ఏమిటి తెలుసుకోవాలంటే సమగ్ర పరిశోధాత్మక కథనం మీ విఎస్కే న్యూస్ టీవీలో. హాయ్, నమస్తే. గత 3 నుంచి 4 రోజుల నుంచి ఎక్కువగా వినపడుతున్నటువంటి పదం క్రిప్టో కరెన్సీ. అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20వ తారీఖు రోజు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అతను విజయం సాధించి సుమారు 2 మాసాల దాకా అవుతుంది. అప్పటి నుంచి చర్చల్లోకి వస్తున్నటువంటి క్రిప్టో కరెన్సీ ధరలు బాగా పెరుగుతాయి, క్రిప్టో కరెన్సీకి మంచి ఫీచర్ ఉంది అంటూ వింటా ఉన్నాం. తీరా జనవరి 20వ తారీఖు ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు రోజే ట్రంప్ తన పేరు మీద క్రిప్టో కరెన్సీని రిలీజ్ చేయడం జరిగింది. అది భారీ అంచనాలతో ఆ ధర అలా పెరుగుకుంటూ వెళుతూ ఉంది. రికార్డు స్థాయిలో దానికి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఒక ట్రంప్ క్రిప్టో కరెన్సీ కైనే కాకుండా టోటల్గా క్రిప్టో కరెన్సీలు ఉన్నటువంటి బిట్ కాయిన్ లాంటి అన్నిటికీ కూడా విపరీతమైన ధరలు పెరిగాయి. సుమారు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం దగ్గరికి వచ్చేసరికి, అంటే ఆయన విజయం సాధించి నుంచి డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రమాణ స్వీకారం చేసేంత వరకు వచ్చేసరికి అది ఏకంగా 4 లక్షల రూపాయల ధరని పెంచుకుంది బిట్ కాయిన్స్. ఇలా ఉండగానే భారతదేశంలో కూడా మన భారతదేశ వ్యాపారవేత్తైనటువంటి అంబానీ, వ్యాపార దిగ్గజమైనటువంటి అంబానీ జియో కాయిన్స్ని ప్రారంభించాడు. నిన్న జనవరి 18వ తారీఖున లాంఛనంగా ప్రారంభమైతే అయింది. ఈ జియో కాయిన్స్ అలాట్మెంట్ అంటే పబ్లిక్లో ఇష్యూ అయితే ప్రారంభం కాలేదు, కానీ ఆ ప్లాట్ఫామ్ అంతా సిద్ధం చేశారు జియో కాయిన్. మరి ఈ వస్తున్నటువంటి జియో కాయిన్ మనకు తెలుసు, జియో లేదా అంబానీ వ్యాపారం ఎటువంటి టెక్నిక్స్ ఎలా ఉంటాయో. మరి ఈ జియో కాయిన్ కూడా సంచలనం సృష్టించబోతుందా? ఎందుకంటే అంబానీ తీసుకొచ్చినట్టు జియో సెల్ ఫోన్లు మనకు తెలుసు, 200 రూపాయలకు 300 రూపాయలకు ఒక ఫోను, 500 రూపాయలకు 2 ఫోన్లు, చివరికి ఉచితంగా కూడా కనెక్టివిటీ కంటిన్యూ చేసినటువంటి విధానం. అట్లా ఉచితంగా అలవాటు చేసేసి తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకుని దాని నుంచి ఆదాయాన్ని ఎట్లా జనరేట్ చేసుకోవాలో మార్కెటింగ్ టెక్నిక్స్ బాగా తెలిసిన అంబానీ ఇప్పుడు జియో కాయిన్స్ రూపంలో మార్కెట్లోకి వస్తున్నాడు. మరి ఈ జియో కాయిన్స్ అంటే ఏమిటో జనానికి తెలియదు. జియో కాయిన్స్ అంటే ఏంటో తెలియదు. ఈ క్రిప్టో కరెన్సీ ఏంటి, ఈ బిట్ కాయిన్స్ ఏంటి, ఇప్పుడు జియో కాయిన్ ఏంటో తెలియదు. ఒకవేళ తెలిసినవి ఎట్లా మనం స్వీకరించాలి, మనకి ఎట్లా వస్తుంది, అసలు వీటికి అసలు చట్టపద్ధతి ఉందా? జియో కాయిన్స్ వచ్చిన తర్వాత మన జోబులో ఉన్న రూపాయలు ఇక చెల్లకుండా పోతాయా? మరి అంతా బాగానే ఉన్నవే. ఒకవైపు అయితే రాజకీయ విమర్శలు కూడా ఒకటివైపు వస్తున్నాయి. ఒకవేళ జియో కనుక ఈ కాయిన్స్ కనుక గుత్తాధిపత్యం చేస్తే భారతదేశానికి ప్రమాదం ఉందంటూ కూడా కొందరు, లేదు మన జియో కాయిన్స్కు డిమాండ్ ఉంది, డిమాండ్ వస్తుంది, మన విశ్వగురు కాబోతున్నాం, ఇప్పుడు మన కాయిన్సే ప్రజల్లోకి డిమాండ్ పెరుగుతుంది, ప్రపంచంలో మనమే అంటూ భారతీయ జనతా పార్టీ మోడీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ చర్చ జరుగుతుంది. చెప్పు సామాన్యునికి, మనకు, మీకు, నీకు అసలు ఈ క్రిప్టో కరెన్సీ ఏంద్రా బాబు, ఈ కాయిన్స్ గోడవైంది, మన దగ్గర మన రూపాయలు ఉన్నాయి కదా. చాలా వరకు మనం ఉన్నాం క్రిప్టో కరెన్సీ అంటే మోసం, అదొక జూదం, అందులో పెట్టుబడి పెట్టొద్దు అని చాలామంది చెప్తున్నారు. మనకు సెల్ ఫోన్లలో వాట్సాప్లలో ఎవరైనా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టామని లింకులు పంపిస్తేనో సజెషన్ చేస్తేనో అమ్మ ఇదేదో మోసం ఉన్నట్టుంది, వీడు కూడా ఏదో మోసగాడలా మనం చూసాం. అది శ్రేష్టకరమైన బిజినెస్ కాదంటూ కూడా మనకైతే అవగాహన ఉంది. అంటే క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అంటే ఏందో తెలియదు, కానీ అదేదో ప్రమాదకరమైన వ్యాపారం, మనకు చెల్లుబాటు కానిది, ఇది ప్రభుత్వం చట్టబద్ధం కాంది అన్న ఆలోచనలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ గురించి తెలవకుండా ఆ క్రిప్టో కరెన్సీలోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేదు. అయినప్పటికీ అసలు క్రిప్టో కరెన్సీ ఏంటో సరిగ్గా అవగాహన లేదు. మరి ఏంటి
క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, ఈ జియో కాయిన్స్ ఏంది, అసలు వీటి యొక్క ఉద్దేశాలు ఏంటి, అసలు దాన్ని అర్థం చేసుకోవడం ఎలా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి అంశము ముఖ్యమైనదిగా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, ఈ బిట్ కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఒకటేనా, ఈ జియో కాయిన్స్ ఏంటి, మన డబ్బులు చెల్లకుండా పోతాయా, ఇప్పటివరకు మన జోబులో ఉన్న డబ్బులు చెల్లకుండా పోతాయా, వీటితో పాటు కరెన్సీ అంటే ఏంది, మనీ అంటే ఏంది, క్రిప్టో కరెన్సీ వేరు మనీ వేరు అంటున్నారు, అసలు కరెన్సీ ఏంది, మనీ వేరేంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ క్రిప్టో కరెన్సీ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు ఈ కరెన్సీ పాలసీ ఏంటి, డబ్బులు ఏంటి, మన దగ్గర ఉన్నట్టు 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 500 రూపాయల నోట్లు, ఈ కరెన్సీలు ఏంటి, వీటి గురించి కూడా కొంచెం తెలుసుకునే తర్వాత క్రిప్టో కరెన్సీ ఏంటి అంటే పూర్తిగా అర్థమవుతుంది. కరెన్సీ మనీ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ముందు అసలు ఈ మనీ కాన్సెప్ట్, ఈ కరెన్సీ కాన్సెప్ట్ కూడా మనం ఎట్లా వచ్చింది అనేది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు ఏంటంటే ఫస్ట్ ఆది మానవుడు తను ప్రకృతి నుంచి ఫ్రీ సోర్స్, ఉచితంగా వచ్చేటువంటి ఆహార పదార్థాలని తినేవాడు. అంటే ఎక్కడ కొనుగోలు లేదు ఆయనకు, ఎక్కడ కూడా కొనుక్కోవడం అనేది లేదు. అంటే ఆయనకు ఆకలైనప్పుడు వేటాడి తిన్నాడు, ఆయనకు ఆకలైనప్పుడు ఫలమో పుష్పమో తెచ్చుకొని తిన్నాడు, తనకు అవసరం ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మలో ఏదో తెచ్చుకొని కుటీరంలో నిర్మించుకున్నాడు, దాచుకున్నాడు, దినం రోజు గడుపుతూ వెళ్ళిపోయాడు. ఇది ఫస్ట్ స్టెప్. అంటే ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ అనేది లేదు, ఇక్కడ డబ్బులు రూపాయల కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ స్టెప్లో ఆది మానవుడు ఫ్రీ సోర్స్ నుంచి జీవనం గడిపించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే నాగరికతలో కొంచెం మార్పు వస్తుందో, సమూహాలు సంఘ జీవనానికి వచ్చినప్పుడు పని విభజన ప్రారంభమైంది. అప్పుడు తన అవసరాల కోసం ప్రత్యామ్నాయంగా వస్తు మార్పిడి, ఇది రెండో స్టెప్లో ఏంటంటే వస్తు మార్పిడి విధానం వచ్చింది. దాన్ని బార్టర్ సిస్టమ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే వస్తు మార్పిడి అంటే తన వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని, వడ్లను, పప్పు గింజలు, ఏదైతే తన వద్ద ఉన్నటువంటి గింజలను ఇచ్చేసి తనకు కావాల్సిన కొండలు, రాతి పనిముట్లు, ఇట్లా ఏదో ఒకటి కొనుగోలు చేసుకునేవాడు, ఎక్స్చేంజ్ చేసుకునేవాడు, అంతే. అంటే ఇక్కడ డబ్బు, ఇక్కడ కూడా రెండవ దశలో కూడా మనకు ఇక్కడ ద్రవ్యము, డబ్బులు, రూపాయలు, మనీ అనే ఏ కాన్సెప్టు లేదు. ఆ తర్వాత మూడవ దశలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇంకొంచెం నాగరికత అభివృద్ధి చెందిందో అప్పటికి మనకు ఈ రాతి యుగాల నుంచి మళ్ళీ లోహ యుగంకి వచ్చావు. ఇట్లా ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతున్న క్రమం ప్రారంభమైంది. సంఘ జీవనం నుంచి, సమూహంలో నుంచి విశ్వాంతరాలకి, అంటే తన యొక్క ఊరు, తన గూడెము, ఈ ప్రాంతానికి కాకుండా ఇతర ప్రాంతాల గురించి రిలేషన్స్ మెయింటైన్ చేయడం, వలస వెళ్ళడం, సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ వస్తు మార్పు కూడా కొంచెం వస్తువుల యొక్క విలువ కట్టడం కూడా కొంత అభ్యంతరాలు, ఇబ్బందులు ఉండడం. అంటే అప్పుడు మూడవ దశలో ప్రారంభమైంది ఈ రూపాయి కాన్సెప్టు, డబ్బు కాన్సెప్టు. అది ఏమిటంటే ఫస్ట్ రాతి బిళ్ళలను చూసాం మనం, తర్వాత తోలు బిళ్ళలను చూసాం, తోలు కరెన్సీ, తోలు రూపాయలను మనం చూసాం. ఆ తర్వాత రాగి, వెండి, సిల్వరు, బంగారం, రకరకాలైనటువంటి లోహాలతో తయారు చేసినటువంటి డబ్బు వినిమయంలోకి వచ్చింది. ఆ తర్వాత పేపర్ ఎప్పుడైతే కనిపెట్టడం, పేపరు ప్రింటింగ్ ఎప్పుడు విధపడిందో ఆ తర్వాత పేపర్ కరెన్సీ కూడా వచ్చింది. అంటే ఇక్కడ మూడవ దశలో కరెన్సీ, డబ్బులు అనే ఫిజికల్గా కనిపించేటువంటి ఒక విధానానికి మానవుడు అభివృద్ధి చెందాడు. ఇది చాలా ఏళ్ళు, చాలా వందల సంవత్సరాలు నడుస్తూ ఉంది. ఇప్పుడు నాలుగవ దశలో డిజిటల్ కరెన్సీ అనేది వచ్చింది. డిజిటల్ కరెన్సీ అంటే మనం ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో మన యాప్ల ద్వారా డబ్బులు ఇస్తున్నాం, తీసుకుంటున్నాం, కొనుగోలు చేస్తున్నాం, కన్జ్యూమ్ చేస్తున్నాం, వినియోగించుకుంటున్నాం. ప్రత్యామ్నాయంగా మనం వస్తు మార్పిడి, సేవల మార్పిడి చేసుకుంటూ ఉన్నాం. బట్ ఇక్కడ ఫిజికల్గా కరెన్సీ అనేది, నోటు అనేది మార్పిడి జరగట్లేదు. మనం డబ్బులు వేస్తాం, మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్, బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. కానీ ఇక్కడ మన చేతులతోటి డబ్బులు ఇవ్వము. ఇది డిజిటల్ కరెన్సీ. ఓకేనా? అంటే ఇప్పుడు డబ్బులు, కరెన్సీ అనేది, ద్రవ్యము అనేది మొత్తము మనకు 4 రకాలైనటువంటి దశల్లో చూసాము. ఒకటి ఫ్రీ సోర్స్, ఇక్కడ డబ్బు కాన్సెప్టే లేదు. వస్తు మార్పిడి, ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ లేదు. కేవలం మూడవ దశలో మాత్రమే
నాణాల రూపంలోను, కరెన్సీ రూపంలోను, లేదా పేపర్ రూపంలోనూ మనం కరెన్సీని చూసాం. ఆ తర్వాత నాలుగవది ఇప్పుడు డిజిటల్ కరెన్సీ. ఈ డిజిటల్ కరెన్సీ ఫిజికల్గా మనకు కనిపించదు, ఫిజికల్గా మనం ముట్టుకోలేము, ఫిజికల్గా మనం టచ్ చేసి చూడలేము, బట్ ఇది వాల్యుబుల్. ఇప్పటి వరకు మనం కరెన్సీ, డబ్బు అది ఏ విధంగా వచ్చింది, ఎన్ని రకాలుగా వచ్చిందో, ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందిందో తెలుసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి, ఈ క్రిప్టో కైన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకునే ముందు, దీనికన్నా ముందు మన దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది అర్థం చేసుకుంటే ఈ క్రిప్టో కరెన్సీ ఏమిటో తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటే ఏమిటో అర్థమవుతుంది. ఈ క్రిప్టో కైన్స్ ఏంటి, బిట్ కైన్స్ ఏంటో అర్థమవుతుంది. అందుకే ఈ క్రిప్టో కరెన్సీ కన్నా ముందు మన కరెన్సీని ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ కరెన్సీ ఉంది కదా మనకు, ఈ కరెన్సీ అయితే డబ్బులు మనకైతే ద్రవ్యం ఉందో ఆ కరెన్సీని మనం రకరకాల రూపంలో ఇన్వెస్ట్ చేస్తాం, దాచుకుంటాం, మదుపు చేస్తూ ఉంటాం. అది ఏ రూపంలో చేస్తా ఒక రకంగా మనం చూద్దాం. ఒకటి ఫస్ట్ వన్, మనం ఆస్తుల రూపంలో దాచుకుంటాం. ఆస్తుల రూపంలో అంటే భూమి లేదా వాహనాల రూపంలో ఇంక ఇతరతర ఏదో వాల్యుబుల్ అసెట్స్గా మార్చుకుంటాం. ముఖ్యంగా భూమి లేదా వాహనాలే ఎక్కువ. ఆ తర్వాత రెండవ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అంటే బులియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అంటే బంగారం, వెండి కొనుగోలు చేసుకొని దాచుకుంటాం. మూడవది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. షేర్ మార్కెట్ మనకు తెలిసింది, ఒక షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంటే మార్కెట్లో డిమాండ్ ఉంటే అది ఒక వాల్యూ 10 రూపాయల షేర్ని 50 రూపాయలకు అమ్మవచ్చు, 100 రూపాయలకు అమ్మవచ్చు, 1,00,000 రూపాయలకు అమ్మవచ్చు. లేదా డిమాండ్ లేకపోతే ఆ 10 రూపాయలది 3 రూపాయలకు కూడా కాదుగా, 2 రూపాయలకు కాదుగా, ఎవరు కొనను కూడా కొనరు. అంటే మన ఇన్వెస్ట్మెంటు ఏ రూపంలో పెట్టుకుంటున్నాం, ఒకటి ఆ అసెట్ రూపంలో, రెండవది బంగారం రూపంలో, మూడవది షేర్ రూపంలో పెడుతున్నాం, నాలుగవది డిజిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ని ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అని అంటున్నారు. అంటే మనకు ఇది ఫిజికల్గా కనిపించదు, ఈ నోటు ఇక్కడ కైన్స్ అనేవి కనిపించవు. మన డబ్బుల్ని అక్కడ డిజిటల్ కైన్గా ఉన్నటువంటి ఒక వాల్యుబుల్ కైన్ని, అంటే ఏదో ఒక కైన్, దాని రకరకాల పేర్లు ఉన్నాయి, ఆ కైన్కి మనం కొనుగోలు చేసుకొని దాచుకొని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకుంటాం. ఈ మార్కెట్ని క్రిప్టో కరెన్సీ మార్కెట్, క్రిప్టో కరెన్సీ అని అంటున్నారు. క్లారిటీ ఉంది కదా. ఫస్ట్ అసెట్ రూపంలో దాచుకుంటాం, రెండవది బులియన్ మార్కెట్లో దాచుకుంటాం, షేర్ మార్కెట్లో దాచుకుంటాం, నాలుగవది డిజిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, దాన్ని క్రిప్టో కరెన్సీ అంటారు. ఈ క్రిప్టో కరెన్సీ లో ఉండేటువంటి ఈ వ్యవహారంలో ఉండేటువంటి కైన్స్ని, రకరకాల కైన్స్ ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి బాగా డిమాండ్ ఉంది బిట్ కాయిన్. నిన్న ఇప్పుడు ట్రంప్ కాయిన్, ఈరోజు మార్కెట్లోకి వస్తున్న జియో కాయిన్. ఇది ఏమీ లేదు, డిజిటల్లో మాత్రమే ఒక కాయిన్ క్రియేట్ చేయబడి ఉంటుంది. అంటే ఒక వెబ్సైట్లను, ఒక యాప్లను ఎక్కడో అక్కడ ఒక కాయిన్ క్రియేట్ చేయబడి ఉంటుంది. ఆ కాయిన్ మనం కొనుగోలు చేసుకుంటే అది మన పేరు మీద డిజిటల్లోనే సేవ్ అయి ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు, లేదా మనం వద్దనుకున్నప్పుడు, లేదు ఇన్వెస్ట్మెంట్లో లాభం చాలు అనుకున్నప్పుడు మనం ఆ డిజిటల్లో కొనుక్కునేటువంటి ఆ కాయిన్ని అమ్మేసుకుని లాభాలు గడిస్తుంటారు. ఇది కూడా ఒక రకంగా షేర్ మార్కెట్ మాదిరిగానే ఇది స్పెక్యులేషన్ వ్యాపారము. అందుకనే దీన్ని నమ్మడానికి వీలు లేదు అని, లేదా ఆల్రెడీ వెబ్సైట్స్ ఈ వ్యవహారంలో సైబర్ క్రైము, సైబర్ చీటింగు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం వీటిని అంత ఈజీగా నమ్మకపోవడము. ఇంకొకటి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ డిజిటల్ కరెన్సీలో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీని ఏ దేశ ప్రభుత్వం కూడా అధికారికంగా అవి నిర్వహించడం లేదు. అంటే మన కరెన్సీ, మన ఇండియాలో ఉన్న కరెన్సీని భారత ప్రభుత్వము, భారత రిజర్వ్ బ్యాంకు నియంత్రిస్తుంది. మనకు 100 రూపాయల నోటు ఒక రిలీజ్ అయిందంటే దాన్ని విత్డ్రా చేసుకోవడం కానీ, తిరిగి మనకు దాని ప్లేస్లో ఇంకోటి ఇవ్వడం కానీ, లేదా అక్కడ ఏదన్నా పొరపాటు జరిగినా, ఆ నోటు చినిగినా మనం తిరిగి వెళ్ళి రిజర్వ్ బ్యాంకులో అడగవచ్చు. దాని యొక్క నియంత్రణ అంతా కూడా రిజర్వ్ బ్యాంకు, భారత ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకు నిర్వహిస్తుంది. దాన్ని భారత ప్రభుత్వం అజమాయిషిలో పనిచేస్తుంది. కానీ క్రిప్టో కరెన్సీ అనేది ఇంతవరకు ఏ దేశానికి చెందింది కాదు. ఏ దేశ పరిపాలకులు దాన్ని అజమాయిషి చేస్తలేరు. ఎవరికి వారికి ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ తమకు తాముగా ఒక క్రియేట్ చేసేసుకొని, తనకు ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసేసుకొని దానికి
హైప్ మార్కెటింగ్ టెక్నిక్స్ దానికి ఒక హైప్ క్రియేట్ చేసుకొని వాటిని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అట్లా 2008లో ప్రప్రథమంగా వచ్చిందే ఈ బిట్ కాయిన్ అయినటువంటి క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్. 2008లో జపాన్‌కు చెందిన వ్యక్తి ఒక కాయిన్ క్రియేట్ చేశాడు. ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేశాడు. అది ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతా ఉంది. అంటే డిజిటల్‌గానే ఉంటుంది. అంటే మీన్స్ ఒక ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లోనో, ఫోన్‌లో ఆండ్రాయిడ్ యాప్‌లోనో లేదా యాపిల్ యాప్‌లోనో మనం దాన్ని ఆన్‌లైన్‌లో కొనుక్కోవాలి. ఆన్‌లైన్‌లో అమ్ముకోవాలి. మనం చూసుకునేది ఏముండదు. కాకపోతే మన కాయిను దానికి ఒక నంబర్ ఉంటుంది. దాని ఒక విధానం ఉంటుంది. అది మనది అని అధీనంలో మనదన్నట్టుగా మన పేరు మీద రాయబడి ఉంటుంది. దానికి ఫిజికల్ రూపం అంటే ఏది ఉండదు. అది మనకు అవసరం లేదనుకున్నప్పుడు, లేదు దానికి డిమాండ్ ఉందనో అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడేంటి ఇదంతా కూడా సిస్టమేటిక్‌గా అయితే ఉంది. వాస్తవానికైతే గత 2008లో ప్రారంభమైనప్పటికీ 2040, 50 వరకు ఏ విధమైనగా ఎట్లా ఉంటుంది అనే అంచనాలతోటి అయితే ఒక లిమిటెడ్‌గా అంటే బిట్‌కాయిన్ 21 కోట్ల కాయిన్స్ మాత్రమే అమ్మాలని ధ్యేయంగా ప్రారంభమైంది. అంతకు మించి అమ్మడానికి వీలు లేదని లిమిట్ పెట్టుకొని ఇప్పటికైతే సుమారు 10 కోట్ల కాయిన్స్ అమ్ముడుపోయినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. దానికి ఈ బిట్‌కాయిన్ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా కొనుగోలు చేయాలి, మనం ఎక్కడ కొనుగోలు చేయాలి, అవి ఎట్లా జనరేట్ అవుతున్నాయి, ఇవంతా కూడా మళ్ళీ వేరే వీడియో చూసుకుందాం. బిట్‌కాయిన్ అర్థమైంది మళ్ళొకసారి. బిట్‌కాయిన్ అని తెలిసింది. క్రిప్టో కరెన్సీలో ఒక పేరు అదొక భాగం. బిట్‌కాయిన్ అని ఒకటి, ఇంకోటి జియో కాయిన్, ఇట్లా రకరకాల పేర్లతో ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళు తయారు చేసుకోవచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన భారత ప్రభుత్వం ఈ మన స్టాంపులు, పోస్టల్ స్టాంపులు రిలీజ్ చేస్తూ ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్. మనకు తెలుసు గాంధీ తాత పేరు మీదనో ఇంకేదో స్టాంపు రూ. 2, రూ. 10 స్టాంపు రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో సుమారు 10 సంవత్సరాలు అయిందనుకుంటా కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అదేంటంటే మనకు నచ్చిన వ్యక్తులని మనం స్టాంపు రూపంలో ప్రింట్ చేయించుకోవచ్చు. అది భారత ప్రభుత్వం పోస్టుల శాఖ అనుమతితో. ఉదాహరణకు మా తాతగారు, మా నాన్నగారు ఇష్టం ఉందనుకోండి, వాళ్ళ మీద కొన్ని అంత లిమిట్ ఉంటుంది. దానికి ఒక ఛార్జెస్ ఉంటుంది. వాళ్ళ పేరు మీద ఈ మనకు నచ్చినటువంటి స్టాంపు రూపంలో రిలీజ్ చేసుకోవచ్చు. అది కూడా చెల్లుతూ ఉంటుంది. ఎక్కడైనా మనం వాడుకోవచ్చు. లేదు మనకు నచ్చిన నాయకుడి రూపంలో మనకు నచ్చినటువంటి సింబల్స్ మీకు ఇండివిజువల్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ విధానం అంతా కూడా భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది. అలా కానీ ఈ క్రిప్టో కరెన్సీ అనేది అలా లేదు. కేవలం ప్రభుత్వాలు అయితే చేయట్లేకపోతే ఆర్గనైజేషన్ చేస్తుంది. దాని డిమాండ్ ఉంటుంది. మనకి ఇష్టం వచ్చి అమ్ముకోవాలి. ఇష్టం లేనప్పుడు డ్రాప్ చేసుకోవడం అనేది సిస్టమ్ ఉంటుంది. సో ఇట్లా రకరకాల పేర్లతోటి క్రిప్టో కరెన్సీ అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. అంటే ఈ క్రిప్టో కరెన్సీలో ఎవరైనా సరే తమకు ఇష్టమైనటువంటి విధానంతో, పాలసీతో ఒక సిస్టమేటిక్ అంటే ఈ ఆన్లైన్ వ్యవహారాలు తెలిసి ఉండి ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి హైప్ తెచ్చుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఇక్కడ మెయిన్ కీలకమైనటువంటి విషయం. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధీనం లేవు కాబట్టి కొంచెం మనం ఆలోచించి పబ్లిక్ డిమాండ్ ఎలా ఉంది, పబ్లిక్లో ఏది ట్రస్టబుల్లో చూసుకొని క్రిప్టో కరెన్సీ కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే క్రిప్టో కరెన్సీలో ఇప్పుడు దీని గురించి మన దేశ చరిత్రలో మన భారతదేశానికి సంబంధించిన అంశాలు పరిశీలిస్తే 2008లో ఈ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ప్రారంభమైంది. అయితే ఈ బిట్‌కాయిన్ అనేది ఇంటర్నెట్ ద్వారా అంటే వెబ్‌సైట్ల ద్వారా కాబట్టి విశ్వాంతరానికి ఎవరికైనా అంటే ఈ దేశం వాళ్ళే కొనాలి, ఈ దేశం వాళ్ళు కొనుక్కోవద్దని ఏం లేదు. మనం ఇంటర్నెట్ ద్వారా లాగిన్ అయిపోయి ఎక్కడైనా ఎవరైనా కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఈ దేశం వాళ్ళే కొనుక్కోవాలని లిమిట్ లేదు. కానీ దీంట్లో బిట్‌కాయిన్‌లో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీలో ఉన్న కొన్ని లొసుగులు, అనుమానాల రీత్యా భారత ప్రభుత్వము దీన్ని నిషేధించింది 2017లో అనుకుంటా. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిల్లు వేయడం వల్ల 2018లో దీని మీద నిషేధం ఎత్తివేయడం జరిగింది. ఎవరైనా కొనుక్కోవచ్చు అనే నియమం అయితే పెట్టింది. అది ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి విచక్షణ మీద వదిలేయడం జరిగింది. అయితే ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో అప్పుడు అనుకుంటా బడ్జెట్లోనే ఈ క్రిప్టో కరెన్సీ విషయం కూడా లేవనెత్తడం జరిగింది. క్రిప్టో కరెన్సీ కూడా భారతదేశం స్వాగతిస్తుంది. దీనికి భవిష్యత్తులో విధి విధానాలను ప్రకటిస్తామని ఒక పాలసీని తీసుకొచ్చింది. అప్పుడే అనుమానం వచ్చింది నాకైతే. ఎందుకు అంటే ఇది జియోని ఆదానికి కానీ అంబానీకి కానీ సుగమనం చేయడానికి ఏదో జరగబోతుందని అంచనా వేయడం జరిగింది. అనుకున్నట్టుగానే భారతదేశం అయితే క్రిప్టో కరెన్సీకి ద్వారాలు తెరిస్తే అది మొదటిగా అడుగుపెట్టింది ఎవరా అంటే ఆదాని అడుగుపెట్టాడు. ఆదాని అయితే సరే ఈ రాజకీయ నిర్ణయాలు, ఈ నియమాలు ఎలా ఉన్నా చర్చ ఈ అంశంలోని కాదు కాబట్టి మొత్తం ఏదైతే జియో ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో అడుగుపెట్టింది. జియో కాయిన్ అని రిలీజ్ చేస్తూ ఉంది. మరి జియో కాయిన్ ఎలా తీసుకోవాలి, ఎలా కొనుగోలు చేసుకోవాలనేది
పూర్తి వివరాలతో ప్రత్యేక వీడియో చేసిన క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. జియో కాయిన్ అనేది ఎలా కొనుగోలు చేయాలి, మరి ఏం చేయాలి, అది చేసుకున్న తర్వాత ఏంది అంటే ఇక్కడ జియో యాజమాన్యము లేదా అంబానీ చెప్తుంది ఏమిటంటే ప్రస్తుతానికైతే ప్లాట్ఫామ్ను ఓపెన్ చేశారు, కానీ కైన్స్ ఎవరికి ఇంకా అలాట్ చేయట్లేదు. మన ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే జియో స్పేర్ అనేటువంటి బ్రౌజర్ ఉంది జియో వాళ్ళది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం అంటే జియో స్పేర్ గూగుల్ ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ ప్రాసెస్లో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఓటీపీ కూడా వస్తుంది. మీ జియో ఫోన్ నెంబర్ మాత్రమే ఉండాలి దానికి. ఆ జియో ఫోన్ నెంబరు యాడ్ అవుతే ఆ ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన తర్వాత మీకు ఆ ప్లాట్ఫామ్ ఓపెన్ అయ్యి మీ ఫోన్లో కనిపిస్తుంది. కానీ ఇంకా అలాట్మెంట్ ఉండదు. ఇక్కడే అనుమానం వస్తూ ఉంది. మరి ఎట్లా అలాట్ చేస్తాడంటే ఒక రూమర్ అయితే ప్రచారం జరుగుతూ ఉంది. అదేమిటంటే మరి గతంలో జియో ఫోను ప్రారంభ దశలో ఉన్నప్పుడు, గతంలో అయితే జియో ఫోన్ ప్రారంభంలో వచ్చినప్పుడు తక్కువ ధరకు ఇచ్చాడు. 200కు 500కు 2 ఫోన్లు 3 ఫోన్లు చివరికి ఫ్రీకి కూడా ఇచ్చారు. ఇట్లా ఇచ్చినటువంటి జియో ఫోను ఇన్కమింగ్ కూడా 2-3 నెలలు 6 నెలలు ఫ్రీగా కూడా ఇచ్చాడు. బిల్లు కట్టకుండా కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకొని మార్కెటింగ్ టెక్నిక్ ప్రకారం ఆ కస్టమర్ని కాపాడుకొని ఆ తర్వాత వాళ్ళ నుంచి నెలసరి ఆ రీఛార్జ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించుకున్నాడు. అట్లా ఉచితంగా ఇచ్చాడు కదా, ఈ బిట్ కాయిన్ కూడా ఇస్తాడేమో అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ బిట్ కాయిన్స్ అందుతున్న సమాచారం మనకు కాంప్లిమెంటరీగా ప్రతి ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళు కాంప్లిమెంటరీగా 3, 4 అయితే ఫ్రీగా ఇస్తారు అని ఒక అంచనా ఉంది. నిజమైతేనో అబద్ధమో మనకు తెలియదు, కానీ ఒక ఊహ అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఇలా వచ్చిన బిట్ కాయిన్ని ఏం చేయాలి అంటే ఈ బిట్ కాయిన్ మొదటి ప్రాథమిక దశలో జియో పేమెంట్లకైతే వినియోగించుకోవచ్చని చెప్తున్నాడు. జియో పేమెంట్స్ అంటే మనం జియో రీఛార్జులు, జియో ఫైబర్కి కానీ జియో పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రిలయన్స్ గ్రూప్కి ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో పే చేసుకోవడానికి ఈ బిట్ కాయిన్స్ని అంటే ఈ జియో కాయిన్స్ని మనం పే చేసుకోవచ్చు అయితే సమాచారం అందుతుంది. ఇక పూర్తి విధి విధానాలు అయితే రాలే, కానీ జనవరి 18వ తారీఖు నాడు అధికారికంగా లాంఛనం అయితే ప్రారంభించారు జియో కాయిన్స్. మరి ఇట్లా మనం అంబానీ యొక్క మార్కెటింగ్ స్టైల్ తెలుసు కాబట్టి, అంటే ఫోన్ అనేది గ్రామీణ స్థాయిలో చివరికి కడు పేదరికంలో ఉన్నటువంటి సామాన్యులు కూడా చివరికి భిక్షం తీసుకునే వాళ్ళు, భిక్షాటన చేసే వాళ్ళకు కూడా సెల్ ఫోన్ చేరేలాంటి విధానం అయితే తీసుకొచ్చిన అంబానీ ఈ బిట్ కాయిన్ కూడా గ్రామీణ స్థాయి దాకా తీసుకెళ్తే మన కరెన్సీకి, మన డబ్బులకు ప్రత్యామ్నాయంగా జియో కాయిన్స్ ఏర్పాటు చేస్తే, రేపొద్దున ఇవే డామినేట్ చేస్తే, జియో కాయిన్స్ని మార్కెట్ని డామినేట్ చేస్తే, మోనోపాలి అవుతే భారత ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందనేది ఇప్పుడు నిపుణుల యొక్క విమర్శ. మరి ఇలాంటి విమర్శలు ఉన్నప్పటికీ ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో విధి విధానాలు మనం భవిష్యత్తులో చూద్దాం. ఇది మొత్తం మీద అయితే ఈ జియో కాయిన్ భారత ఆర్థిక వ్యవస్థలో కీలకం కాబోతుందని చెప్పవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో జియో కాయిన్ యొక్క విధి విధానాల ద్వారా దాన్ని మనం ఎలా ఉండబోతుంది, భారత ఆర్థిక వ్యవస్థను ఎలా చేయబోతుంది, భారత ఆర్థిక వ్యవస్థనే కాదు బిట్ కాయిన్కి ఏ విధంగా కూడా పోటీ ఇవ్వబోతుంది, ఆ బిట్ కాయిన్ యొక్క రూపాలు ఎలా మారిపోతాయి, ఆ క్రిప్టో కరెన్సీ మార్కెట్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ప్రపంచ మార్కెట్ ఎలా ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూద్దాం.